రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈరోజు అధికారంలో ఉన్నారో ఏ చిన్న సంఘటన జరిగినా నానా యాగి చేసి రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చిన విమర్శలు చేసి కుసంస్కారమైన మాటలు మాట్లాడి లక్షల కోట్ల అవినీతి వేల కోట్ల అవినీతి అంటూ ఆనాడు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. ఇవాళ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటి. ఈ 14-15 నెలల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి కాదు 3 మేజర్ దుర్ఘటనలు ఈరోజు నీళ్ల రంగంలో జరిగినాయి. మొట్టమొదటిది ఖమ్మంలో పెద్దవాగు పూర్తి స్థాయిలో కొట్టుకొని పోయిన పరిస్థితి. ఆ తర్వాత హైదరాబాద్కు మంచినీళ్ళు తేవడానికి ఉద్దేశించిన సుంకిశాల ప్రాజెక్టు దగ్గర మొత్తం రిటైనింగ్ వాల్ కూలిపోయి దాదాపుగా 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి. మళ్ళీ తాజాగా ఈరోజు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం పనులు ఏవైతే ఉన్నాయో దానిలో దాదాపు 2.5-3 కిలోమీటర్ల మేర సొరంగం కూలిపోయిందని 8 మంది కూలీలు ఇంకా కూడా ఇరుక్కొని పోయి ఉన్నారని చెప్పి 72 గంటల తర్వాత కూడా వారి పరిస్థితి ఏంటో తెలవడం లేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే. ఒకవైపు జిఎస్ఐ ఎక్స్పర్ట్స్ ఎవరైతే నిజానికి ఈ టన్నల్ పనులు తిరిగి ప్రారంభించాల్సి వచ్చినప్పుడు ఎవరైతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్స్ ఎవరైతే వచ్చి ఇంజనీర్లు ఎవరైతే వచ్చి మొత్తానికి గో అహెడ్ ఇవ్వాలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో వాళ్ళు రానే లేదని కనీసం వారు ఈ సొరంగాన్ని పర్యవేక్షించలేదని మీకు గో అహెడ్ అనే సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజాలు మొత్తం నిగ్గు తేల్చడానికి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయండి. అది హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఏర్పాటు చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. అక్కడ ఏం జరిగింది అనేది ప్రజల ముందుకు రావాలి అంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేయండి. ముఖ్యమంత్రికి తీరిక లేదు, మంత్రులకు ఓపిక లేదు. మీరు ఎన్నికల ప్రచారాలు తిరుగుతూ ఉన్నారు తప్ప కనీసం ఈరోజు అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షించే తీరిక కానీ ఓపిక కానీ ప్రభుత్వానికి లేదు. ఇది నిజంగా కూడా బాధాకరం. 8 మంది అక్కడ ప్రాణాలతో వారు కొట్టుమిట్టాడుతూ ఉంటే మీరేమో మీ పార్టీకి మీరు హెలికాప్టర్లు వేసుకొని గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేయండి, పూర్తి స్థాయిలో మనసు పెట్టి పని చేయండి. మరొక వైపు వెంటనే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుంకిశాల రిటైనింగ్ వాల్కి ఏమైంది, ఎందుకు కూలింది, అట్లాగే ఇక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో ఏం జరిగింది నిజాల నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ కమిషన్ వేయండి. ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.